రాత్రి చీకటిలో ఒక బేస్మెంట్లో అరుపులు, పిడిగుద్దుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాల మధ్య ఒక యుద్ధం నడుస్తోంది. ఇది సాధారణమైన పోరాటం కాదు, ఇది మనుషుల బాధ, కోపం, నిస్సహాయతకు ప్రతీక. ఇదే ఫైట్ క్లబ్, కానీ దీనికి ఒకే ఒక్క నియమం ఉంది. ఫైట్ క్లబ్ గురించి ఎవరికీ చెప్పకూడదు. ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాడు రాహుల్, 30లో ఉన్న పట్టుదలతో నిండిన వ్యక్తి. బాత్రూం అద్దం ముందు నిలబడిన రాహుల్ తనను తానే చూస్తున్నాడు. కానీ అదే రాహుల్ కాదు. అద్దంలో ఉన్నది ఒక కొత్తవాడు. ఈ క్షణం పాత వ్యక్తిత్వం చచ్చిపోతుంది, కొత్తవాడు పుడుతుంది. వెలుతురును కోల్పోయిన అతడి జీవితం ఇప్పుడు చీకటిలో అర్థాన్ని వెతుకుతుంది. బాస్ కేకలతో మౌనంగా నిలబడిన రోజు. సీనియర్లు చూస్తున్నారు, కానీ ఎవరూ స్పందించలేదు. రాహుల్లో మాత్రమే ఆ మౌనం బరువైపోయింది. ఇదే హ్యూమిలియేషన్ అతనిని తిరుగుబాటుకి నెట్టింది. రాహుల్ మాదిరిగానే బాధలో ఉన్న మరికొందరు అతని చుట్టూ చేరతారు. వాళ్లందరికీ ఒకే తపన, సంఘం వద్దనేది, తలవంచకూడదనే నమ్మకం. వాళ్లు కలిసి ఏర్పరుస్తారు ఒక ఫైట్ క్లబ్. ఒక పాత గోదాం, చీకటి నిండిన గది, నిశ్శబ్దం. రాహుల్ నడిమలో నిలబడతాడు. అతడి మాట చరిత్రగా మారుతుంది. ఫస్ట్ రూల్: ఫైట్ క్లబ్ గురించి ఎవరితో చెప్పకూడదు. ఆ ఒక్క మాటతో ఒక పోరాటం ప్రారంభమైంది. ఇది యుద్ధం కాదు, ఇది పునర్జన్మ. ఇది కేవలం మొదటి అడుగు. రాహుల్ యుద్ధం ఇంకా మిగిలింది. ఫైట్ క్లబ్ చీకటిలో పుట్టిన వెలుగు ఇంకా చాలా ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఫస్ట్ రూల్: ఎవరికీ చెప్పకూడదు.